Hello friends, welcome to 14th December Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 14th December హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్సు యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫేర్వెల్ 2024 ఆఫర్ అండర్లో మీకు కేవలం 28,000 రూపాయలకే మీకు అందుబాటులో ఉందండి. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇన్ ద సిమిలర్ వే ఆప్షనల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన యొక్క ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మనం అన్ని పాపులర్ ఆప్షనల్స్ మన ఇన్స్టిట్యూషన్లోనే ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ జస్ట్ 24,000 రూపీస్ అండి ఆఫ్టర్ అప్లయింగ్ ద ఫేర్వెల్ 2024 ఆఫర్. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో ఫీ వచ్చేసి 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఎస్, సో లెటెస్ట్ స్టార్ట్ ద డిస్కషన్ అండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుంటున్నాము. లెటెస్ట్ సీ ద అజెండా. ఇవాళ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది ఫస్ట్ వన్. ప్రైమ్ మినిస్టర్ టు చైర్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మొత్తం అన్ని స్టేట్స్కి సంబంధించి చీఫ్ సెక్రటరీస్ తోటి కాన్ఫరెన్స్ అయితే కనుక మనకైతే కనుక హోల్డ్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ వన్. సెకండ్ వన్, ఇరాన్ అగ్రీస్ టు మోర్ మానిటరింగ్ అట్ ఫోర్డో ఎన్రిచ్మెంట్ ప్లాన్ says IAEA, International Atomic Energy Agency. So added sugar in the Nestle baby products complies with the regulations. So says NADA. దీని గురించి మనం ఏంటంటే డిస్కస్ చేస్తాము. అండ్ ఇంపార్టెంట్ కమిషన్ సంథింగ్ కాల్డ్ యాజ్ కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ గురించి కూడా మనం చూడడం జరుగుతుందండి. 30 people drowned per hour in 2021 says WHO. Drowning is a very serious problem అంటూ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ని మనకి ఏంటి అని అంటే కనుక చూపిస్తున్నారు. శ్రీలంకన్ ప్రెసిడెంట్ టు బిగిన్ హిజ్ 3-day విజిట్ టు టుమారో. సో ఇండియాకి మన యొక్క శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ మన కంట్రీకి అయితే విజిట్ చేస్తున్నారండి. దిస్ వాజ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆర్టికల్స్ దట్ వీ విల్ లుక్ ఇన్ టు టుడే. అండ్ దెన్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చి ఇవి మనం ఈ హిందూ న్యూస్ అనాలిసిస్లో కవర్ చేస్తాము. ద అదర్ ఆర్టికల్స్ వచ్చేసి స్టోన్ క్రషింగ్ యూనిట్స్ ఆల్టరింగ్ ద చక్కీ రివర్స్ కోర్స్ సేస్ ఎన్జిటి కమిటీ రిపోర్ట్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ యొక్క కమిటీ రిపోర్ట్ రీసెంట్గా మనం ఏంటంటే సబ్మిట్ చేశారు. దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ న్యూస్ ఐటమ్ మనం కవర్ చేస్తాము. 8.6 lakh candidates enrolled in the India AI Future Skills Platform. Union IT Minister is saying that we will look into. Kazakhstan cleans the oil waste along the Caspian Sea shores, which so Caspian Sea related issues అన్నిటి గురించి కూడా మనం అయితే కనుక మాట్లాడతాం ఇక్కడ. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ లాంచెస్ ద అమృత్ జ్ఞాన్ కోష్ పోర్టల్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారండి, విచ్ వీ విల్ లుక్ ఇన్ టు. సో దీస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ విచ్ వీ విల్ డిస్కస్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైవ్ క్లాస్, డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 15,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 8,000 రూపీస్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇన్ దిస్ పర్టికులర్ క్లాసెస్ మనము ద అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, గవర్నమెంట్ వెబ్సైట్స్, అదర్ వీటి నుంచి పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం హ్యాండ్ పిక్ చేసుకుని డైలీ లైవ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. సో దిస్ కోర్స్ విల్ మేక్ యూ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కంప్లీట్లీ కాంప్రిహెన్సివ్ ఇన్ నేచర్. సో మనకి ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఈ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్ అండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ప్రైమ్ మినిస్టర్ టు చైర్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి కమింగ్ టు దిస్ వన్. సో ద 4th నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్. సో ఫ్రమ్ ద స్టేట్స్ మనకి ఏంటంటే ఇప్పుడు సాటర్డే నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. దిస్ కాన్ఫరెన్స్ విల్ బీ చైర్డ్ బై డైరెక్ట్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఇట్ సెల్ఫ్. అండ్ ఈ కాన్ఫరెన్స్ని మనకి నీతి ఆయోగ్ విచ్ ఈజ్ ఏ థింక్ ట్యాంక్ మనకు ఆర్గనైజ్ చేస్తుంది. సో ద థీమ్ వచ్చేసి ప్రమోటింగ్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, లెవరేజింగ్ ద డెమోగ్రాఫిక్ డివిడెండ్. So when compared with other countries, India is one such country where there is a huge working population అయితే కనుక మనకు ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో నౌ వీ హ్యావ్ టు రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ యొక్క పొటెన్షియల్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి అండ్ అలాగే మన కంట్రీలో ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేయడం గురించి, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్
particularly in the new age skills. So at a time when artificial intelligence and as well as machine learning, cyber security ఇలాంటి ఫీల్డ్స్ ఎమర్జింగ్ ఫీల్డ్స్ మనకు వస్తున్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక వీటిల్లో ఇది మనకి పెంచాలి, ఈ యొక్క మనం ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అయితే కనుక పెంచాలి అనేటువంటి థీమ్ తోటి ఈ యొక్క కాన్ఫరెన్స్ మనకి ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ దిస్ మీటింగ్ విల్ బి అనదర్ స్టెప్ టువర్డ్స్ further boosting the partnership between the center and as well as the state governments. So ఆ యొక్క cooperative federalism where the center and as well as the state together సో వర్క్ టువర్డ్స్ ద కామన్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు మనకి కామన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక మన కంట్రీలో ఎంటర్ప్రెన్యూర్షిప్ని పెంచాలి, పర్టికులర్లీ అమాంగ్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ అవర్ సొసైటీని మనకి ఇంక్రీజ్ చేయాలి, అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్కిల్లింగ్ని మనం ఏంటి అంటే కనుక ఎన్హాన్స్ చేయాలి. వేర్ వీ హ్యావ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా మనకైతే తీసుకుని రావడం జరిగింది, విచ్ ఫోకస్డ్ మోర్ ఆన్ సో స్కిల్లింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి. Clear? So this was the first important article manaki. Let us see some important points associated with this. Prime Minister Narendra Modi will chair the 4th National Conference of Chief Secretaries organized by that of the Niti Aayog. Please be very clear, Niti Aayog is not a statutory body and so it is actually a globe, it's a think tank in our country where it has a representation from that of the multiple like the policy makers, next vachesi private sector representatives, experts in the specific fields. So and Niti Aayog publishes so many reports as well to focus on critical governance issues and boost the center-state partnership. So that is organized by that of the Niti Aayog as a platform for collaboration between the center and as well as the state government. So the theme of the conference vachi promoting the entrepreneurship, employment and skilling, leveraging the India's demographic dividend అనేటువంటి థీమ్ తోటి మనకి చేయడం జరుగుతుంది. సో ఫోకసింగ్ అపాన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్. సో ద రీసెంట్ బడ్జెట్ 2024-25 బడ్జెట్ కూడా మనం తీసుకుంటే కనుక సో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ని, స్కిల్లింగ్ రిలేటెడ్ని మనకి ఫోకస్ పెట్టి గవర్నమెంట్ కూడా మనకి ఏంటంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి ఇన్ ద టాప్ 500 కంపెనీస్లో. దానికి సంబంధించి రీసెంట్గా ఒక పోర్టల్ని కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి యాక్సెసిబిలిటీ ఉండడానికి ఏం చేశారు, పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అనేటువంటి దాన్ని కూడా మనకి తీసుకుని వచ్చారు. సో దట్ ఎవరైతే ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో అలాంటి వాళ్ళకి లోన్స్ అనేటువంటివి తొందరగా వచ్చే విధంగా ఆ వెసులుబాటును కూడా మనకి కల్పించడం జరిగింది. అండ్ ద నేషనల్ మైనారిటీస్ కమిషన్ వచ్చేసి మనకి రీసెంట్గా డిఐసిసిఐ అనేటువంటి బాడీ తోటి, సో దళిత్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అనేటువంటి బాడీ తోటి మనకి ఎంఓయూ అయితే కనుక సైన్ చేసుకున్నారు, లైక్ టు ప్రమోట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అమాంగ్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, పర్టికులర్లీ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో దేర్ ఆర్ సో మెనీ ఇనిషియేటివ్స్ ఆర్ బీయింగ్ టేకెన్ అప్. అండ్ రీసెంట్గా మనకి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 కూడా పబ్లిష్ అయింది. యాజ్ పర్ దట్ రిపోర్ట్ మనకి ఏంటంటే నౌ ద ఎంప్లాయబిలిటీ ఆఫ్ ద కంట్రీ ఇంతకు ముందు మనకి 51.4% అయితే కనుక ఉందండి. 51.4% ఇస్ ద ఎంప్లాయబిలిటీ, అంటే అవుట్ ఆఫ్ 100 పీపుల్ మనము సో 51 people are employable. సో ద రిమైనింగ్ ఆర్ మనకి ఏంటంటే కనుక దెర్ ఈజ్ ఏ హ్యూజ్ స్కిల్స్ గ్యాప్ అయితే కనుక ఉంది. దీన్ని మనం బ్రిడ్జ్ చేయాలి అనేటువంటి ఇనిషియేటివ్ని అయితే కనుక మనకి తీసుకుని వస్తున్నారు. ఎస్, ఇట్ ఆల్సో ఎంకరేజెస్ ఎంటర్ప్రెన్యూరల్ గ్రోత్ సో దట్ టు హార్నెస్ ద ఇండియాస్ డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ and to strengthen the coordination and partnership between the center and as well as the state governments. Niti Aayog is a think tank to support the policy development and as well as effective implementation. Yes, so the Niti Aayog has also a number of numerous initiatives and in promoting the innovation promote cheyadam gurinchi din veeti gurinchi. It facilitates cooperative federalism as well, like by engaging the states on developmental challenges and as well as the solutions. So just as the conference antu jarigindi, so this is where you can see how the center and as well as the state governments are coming on the single platform, like to achieve the common goal of ప్రొవైడింగ్ ద ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మన దేశంలో తగ్గించాలి. స్కిల్స్ షార్టేజ్, ఇండస్ట్రీ డిమాండ్కి, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్కి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ని మనం ఏంటంటే అకాడమిక్ ఎడ్యుకేషన్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని మనము ఫుల్ఫిల్ చేయాలి, రెడ్యూస్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మన కంట్రీలో రీసెర్చ్ ఎకోసిస్టమ్ని పెంచాలి. సో ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఇండియా విల్ ఆల్సో బీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సో హై ఇన్కమ్ కంట్రీగా మనకి మూవ్ అవ్వడం జరుగుతుందండి.
ఎస్, దీనికి సంబంధించి మనకి డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ ప్రమోటింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ ఇండియా విత్ రిఫరెన్స్ టు ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్స్. సో మూవింగ్ టు ద సెకండ్ వన్, Iran agrees to more monitoring at the Fordo enrichment plant, says IAEA. IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA. ఎస్ అండి. సో ఫోర్డో ఎన్రిచ్మెంట్ ప్లాంట్, ఈ ఫోర్డో ఎన్రిచ్మెంట్ ప్లాంట్ అనేటువంటిది మనకి ఎక్కడుందమ్మా, ఇరాన్లో ఉంది మనకి. సో దిస్ ఈజ్ సంథింగ్ ఆల్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటిది. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్, రైట్? సోలార్ ఎనర్జీ, దెన్ నెక్స్ట్ వచ్చేసి విండ్ ఎనర్జీ, అండ్ ద మోస్ట్ ఎమిషన్స్ కాస్ట్ చేసేటువంటి థర్మల్ ఎనర్జీ. సో ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఇప్పుడు మనము మారి ట్రాన్సిషన్ అయ్యి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్కి మనం వద్దాం అనుకుంటున్నాం దేశాలన్నీ కూడా. ఎందుకనంటే ఇన్ ఆర్డర్ టు మిటిగేట్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఆ కాంటెక్స్ట్లో న్యూక్లియర్ ఎనర్జీ ఆల్సో ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్. న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది, సో న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ ఏ very important source of energy for the electricity generation andi. It has a huge potential aithe kanaka undi. Even in our country also we are trying to leverage its potential. But the same nuclear energy can also be used not only for peaceful purposes but also for military purposes as well. Even atomic weapons, nuclear weapons ni tayaru cheyadaniki kuda manakaithe kanaka upayogapadutundi. Here there are allegations against the Iran by the countries like United States of America and as well as other Western countries that Iran is trying to మేక్ ద న్యూక్లియర్ బాంబ్స్ని అయితే కనుక మనకైతే తయారు చేస్తోంది. సో సీక్రెట్గా తయారు చేస్తోంది అనేటువంటి ఎలిగేషన్స్ అయితే కనుక ఉన్నాయి. అండ్ ఇరాన్ మనకి ఏంటంటే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఎంతవరకు అంటే పీస్ఫుల్ పర్పసెస్కి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేటువంటి చేస్తారు. లైక్ సమ్వేర్ అరౌండ్ 5% to 10% చేస్తే సరిపోతుంది. అలా కాకుండా 60%, 90% అంటూ ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ మనం చేస్తున్నాము అని అంటే దాన్ని ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్కి అయితే కనుక ఉపయోగించడానికి అయితే కనుక చేస్తారు. ఇరాన్కి ఆ ఇంటెన్షన్ లేకపోతే ఎందుకు ఇంత ఎన్రిచ్మెంట్ అనేటువంటిది చేస్తోంది అంటూ వెస్ట్రన్ కంట్రీస్ ఆర్ ఎలిజింగ్ ద ఓవర్ ద ఇరాన్ అండి. దెన్ దెర్ వాజ్ వన్ సచ్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేటువంటి బాడీ ఉంది. ఈ బాడీ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్ క్యారీ అవుట్ ఇన్స్పెక్షన్స్. సో అందుకనే చూడండి ఇక్కడ ఇరాన్ రీసెంట్గా ఇప్పుడు ఏంటంటే వీళ్ళది యొక్క ఫోర్డో ఎన్రిచ్మెంట్ ప్లాంట్కి ఇన్స్పెక్షన్స్ క్యారీ అవుట్ చేయడం గురించి ఇరాన్ నౌ IAEA ఈజ్ సేయింగ్ దాట్ ఇంతకుముందు ఇప్పటిదాకా IAEA వాళ్ళు ఏంటంటే ఇరాన్ ఇన్స్పెక్షన్స్ని క్యారీ అవుట్ అనేటువంటిది సరిగ్గా మాకు కోఆపరేట్ చేయట్లేదు, వీళ్ళ యొక్క సైట్స్ని మేము ఇన్స్పెక్ట్ చేయాలి అని అంటుంటే ఇరాన్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ అస్, ఇరాన్ ఈజ్ నాట్ అలౌవింగ్ అస్ అని చెప్పేసి మనకైతే వీళ్ళు కూడా ఎలిగేషన్స్ పెట్టడం జరిగింది ఇరాన్ మీద. బట్ నౌ దే ఆర్ ఆల్సో సేయింగ్ దట్ ఇరాన్ ఈజ్ నౌ అగ్రీయింగ్ to more monitoring at the Fordo enrichment plant. Fordo enrichment plant is a very very important plant in the Iran. Clear andi? So this is what is the idea all about. And at the same time ee yokka Iran toti there was one important landmark deal called as JCPOA, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ డీల్ని మనకి సైన్ చేయబడడం జరిగింది. ఎవరెవరి మధ్య? లైక్ ఇరాన్ ఆన్ వన్ సైడ్ అండ్ P5+1 కంట్రీస్ ఆన్ ద అనదర్ సైడ్. సో మనకి ఈ యొక్క డీల్ని అయితే కనుక చేశారు. బట్ ఈ యొక్క యాజ్ పర్ దిస్ డీల్ ఏంటి, నౌ ద US అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ కంట్రీస్ హ్యాస్ ఇంపోజ్డ్ ద శాంక్షన్స్ ఆన్ ఇరాన్ మీదన ఐసోలేట్ చేసి ఇరాన్ని పనిష్ చేయాలి. ఇలాగ మనకి ఏంటంటే కనుక ఈ అటామిక్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయడం అనేటువంటిది కంప్లీట్ హ్యుమానిటీకే ఎగెనెస్ట్ ఇప్పుడు ఇది మనకి అంటూ వీళ్ళ మీదన శాంక్షన్స్ అవి ఇంపోజ్ చేసి వీళ్ళ ఎక్స్పోర్ట్స్ అవి కంప్లీట్లీ కర్టైల్ చేసి వీళ్ళ రెవెన్యూస్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే తగ్గించేయడం జరిగింది. నౌ దిస్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ వెస్ట్రన్ కంట్రీస్ కేమ్ ఆన్ ఏ డీల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ JCPOA. సో దిస్ వాజ్ వే బ్యాక్ ఫ్రమ్ 2015 డీల్. బట్ హవెవర్ లేటర్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ డీల్లోంచి బయటకు వచ్చేయడం జరిగిందండి. US కేమ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డీల్.
ఈవెన్ మోస్ట్ రీసెంట్లీ కూడా మనకి వియన్నా టాక్స్ అని జరుగుతున్నాయి, దోహా టాక్స్ అని చెప్పేసి జరుగుతున్నాయి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ న్యూక్లియర్ డీల్ బిట్వీన్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ కంట్రీస్ వేర్ శాంక్షన్స్ షుడ్ బి కంప్లీట్లీ తీసేయాలి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి. ఇరాన్ మనకి ఏంటంటే కనుక ఎటువంటి ఇలా న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయకూడదు, ఎటువంటి కావాల్సినటువంటి అంటే పీస్ఫుల్ పర్పస్ కంటే కూడా ఎక్కువ ఎన్రిచ్మెంట్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయకూడదు. దెన్ IAEA వాళ్ళని అలౌ చేయాలి ఇన్స్పెక్షన్స్ ఎప్పుడంటే అప్పుడు క్యారీ అవుట్ చేయడానికి. ఈజ్ సంథింగ్ ఓవరాల్ ద బ్రీఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ దిస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ న్యూక్లియర్ డీల్ అండి. ఎస్, సో లెట్ us read some important points associated with this. Iran has agreed to increased monitoring by the United Nations nuclear watchdog at its Fordo enrichment plant, following its plans to ramp up the production of highly enriched uranium at the site. So highly enriched, the moment ఆ enrichment పెరిగిపోయే కొద్దీ ఏంటంటే ఇంకా పీస్ఫుల్ పర్పసెస్కి యూజ్ చేయరు దాన్ని, ఇంకా ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయడానికి మనకి ఏంటంటే ఉపయోగిస్తారనమాట అంత ప్యూరిఫైడ్ మెటీరియల్ని. ద IAEA said Iran insists on its right to nuclear energy for peaceful purposes and has denied that it is seeking a weapons capability. Yes, so Iran agrees to more monitoring at the Fordo enrichment plant, says IAEA. So please try to comment the headquarters of IAEA and International Atomic Energy Agency యొక్క headquarters ఎక్కడ అనేటువంటిది. Yes. Iran has agreed to allow the increased monitoring by the IAEA at its Fordo enrichment plant, following its plan to ramp up the production of the highly enriched uranium. Yes, some key points గురించి మాట్లాడుకుంటే Fordo, it is a key site for uranium enrichment in that of the Iran. So Iran is insisting that its nuclear program is mainly meant for peaceful purposes only. మేము ఎలక్ట్రిసిటీ జనరేషన్ గురించి వీటి గురించే మేము ఈ ఎన్రిచ్మెంట్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నాము అని చెప్పి మనకి ఇరాన్ అయితే తన తరపున ఆర్గ్యుమెంట్స్ అయితే కనుక చెప్పుకుంటోంది. బట్ కానీ ఇతర దేశాలు మాత్రం ఏంటంటే కనుక సో ఇరాన్ ఈజ్ సీక్రెట్లీ డెవలపింగ్ దీస్ పర్టికులర్ న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ను మనకి ఏంటంటే తయారు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. IAEA's రోల్ మనం మాట్లాడుకుంటే ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ విల్ నౌ హ్యావ్ ఎన్హాన్స్డ్ యాక్సెస్ టు మానిటర్ ద యాక్టివిటీస్ అట్ ద Fordo site. Iran had previously faced accusations of violating the safeguard obligations. There is something called as ఈ safeguard obligations అనేటువంటివి మనకైతే కనుక వైలేట్ చేస్తోంది అని చెప్పి. గ్లోబల్ కన్సర్న్స్ ఏంటంటే Iran's uranium enrichment has crossed the JCPOA limits. What is JCPOA? Joint Comprehensive Plan of Action, raising the fears of న్యూక్లియర్ వెపన్స్ క్యాపబిలిటీ. సో ద న్యూక్లియర్ వెపన్స్ని మనకైతే కానీ క్రియేట్ చేస్తుంది, న్యూక్లియర్ బాంబ్స్ని మనకి క్రియేట్ చేస్తుంది. ఎన్రిచ్మెంట్ ఈజ్ డన్ బియాండ్ 90% ఈజ్ క్రిటికల్ ఫర్ న్యూక్లియర్ వెపన్స్ ప్రొడక్షన్. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్కి అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ పర్పసెస్కి యూజ్ చేస్తున్నారు అని అంటే హార్డ్లీ 5% ఉండాలి, లేదా 10% ఉండాలి, లేదంటే ఎనీ రీసెర్చ్ పర్పస్కి అని అంటే 20% ఉండాలి. అంతే తప్ప 80%, 90% ఎన్రిచ్మెంట్ ఈజ్ మీనింగ్ దేర్ బై దట్ it is trying to be used for the nuclear weapons is something the point that you have to understand here. Now some brief background గురించి మాట్లాడుకుంటే దట్ ఈస్ వాట్ ఈస్ ఇరాన్స్ న్యూక్లియర్ డీల్. ఎందుకు సైన్ చేయాలి డీల్ అనేటువంటిది? ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఏమో ఈ విధంగా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్స్ చేస్తోంది, వెస్ట్రన్ కంట్రీస్ దీన్ని ఆపడం గురించి, ఇరాన్ ఆపడం గురించి శాంక్షన్స్ అనేటువంటివి మనకి ఇంపోజ్ చేస్తున్నారు, ఇరాన్ని ఐసోలేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. సో దే ఆర్ ట్రయింగ్ టు ఐసోలేట్ చేసి పనిష్ చేద్దాం. సో దట్ ఇరాన్కి వచ్చి రావాల్సినటువంటి రెవెన్యూస్, తన యొక్క ఎక్స్పోర్ట్స్ని మనం కంప్లీట్గా ఎవరు కూడా కొనుక్కోకపోతే దెన్ వాట్ హ్యాపెన్స్, ఈ యొక్క డెవలప్మెంట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి ఫండ్స్ అనేటువంటివి ఉండవు. అలా మనం ఏంటంటే కనుక ఇరాన్ని పనిష్ చేయాలి అంటూ ఈ యొక్క శాంక్షన్స్ని మనకి ఇంపోజ్ చేస్తున్నారు ఇరాన్ మీద, పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో దెన్ ఎప్పుడు సైన్ చేశారు ఈ డీల్ని?
ఈ యొక్క డీల్ని మనకి 2015లో మనకి సైన్ చేయబడడం జరిగింది బిట్వీన్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద P5+1 నేషన్స్ విత్ మానిటరింగ్ ప్రొవిజన్స్ బై దట్ ఆఫ్ IAEA. ఈ డీల్లో భాగం ఏంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు, ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ డీల్ని ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైలేట్ చేయకూడదు. న్యూక్లియర్ వెపన్స్ యురేనియం లిమిట్ అనేటువంటిది ఈ యొక్క JCPOAలో పెట్టినటువంటి లిమిట్స్ని మనకి వీళ్ళు క్రాస్ చేయకూడదు. అలా చేస్తే వీళ్ళ మీద ఉండేటువంటి రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి రిమూవ్ చేస్తారు. అండ్ దెన్ ఇరాన్ కెన్ వన్స్ అగైన్ ఇంక్రీజ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్, రిస్ట్రిక్టెడ్ ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్ అండ్ ప్రొవైడెడ్ దట్ శాంక్షన్స్ రిలీఫ్ టు దట్ ఆఫ్ ద ఇరాన్. బట్ లేటర్ ఆన్ 2018లో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండర్ ట్రంప్ మనకి విత్డ్రా అయిపోయారండి ఈ డీల్ నుంచి. They withdrew from this particular deal in 2018, leading to once again escalations between the Iran and as well as the United States of America. Now the current developments గురించి మాట్లాడుకుంటే వియన్నా టాక్స్ అని చెప్పేసి మనకి జరుగుతున్నాయి. వియన్నా టాక్స్ సో 2021కి సంబంధించి. దెన్ అట్ ద సేమ్ టైం దోహా నెగోషియేషన్స్ కూడా జరుగుతున్నాయండి 2022కి సంబంధించి. బట్ స్టిల్ దే ఆర్ ఆల్ ఇన్కన్క్లూజివ్. దీస్ ఆర్ ఆల్ ద failed attempts అనమాట. The attempts were not successful in getting a deal, in reaching a deal between these three countries. ఈ ఎవరైతే కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో సో వీళ్ళ మధ్యన మనకి ఏంటంటే కనుక ఆ డీల్ అనేటువంటిది ఇన్కన్క్లూజివ్గానే ఉండిపోయింది. ఇరాన్ హ్యాస్ స్టెప్డ్ అప్ ద సెంట్రిఫ్యూజ్ అడ్వాన్స్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్రిచ్మెంట్ లెవెల్స్. ఎస్, IAEA ఇంపార్టెన్స్ ఏం చేస్తుంది? IAEA అనేటువంటి బాడీ సో మనం ఆల్రెడీ కమెంట్ చేయమని చెప్పాము. హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అనేటువంటిది ప్లీజ్ ట్రై టు కమెంట్. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేటువంటిది యునైటెడ్ నేషన్స్ బాడీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ వేర్ ఇట్ ఎన్ష్యూర్స్ దట్ న్యూక్లియర్ టెక్నాలజీ అనేటువంటిది, న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది పీస్ఫుల్ పర్పసెస్కే ఉపయోగించే విధంగా మనకి అయితే కనుక యూజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇట్ ఎన్ష్యూర్స్ కాంప్లయన్స్ విత్ ద గ్లోబల్ nuclear non-proliferation norms, facilitates the monitoring and verification of the nuclear activities. So mains question దీనికి సంబంధించి discuss the significance of JCPOA in preventing the nuclear proliferation and the challenges arising from its non-implementation can be a potential question అండి. Clear? Moving on to that of the next article, even India కూడా మనకి ఏంటంటే కనుక న్యూక్లియర్ టెక్నాలజీ గురించి మిగతా దేశాలతో మనం ఏంటి అని అంటే కనుక తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అండ్ దేర్ వాజ్ వన్ సచ్ గ్రూప్ కాల్డ్ యాజ్ NSG, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటారు. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఎస్, సప్లయర్స్ గ్రూప్. సో హూ ఆర్ ఆల్ హ్యావింగ్ ద న్యూక్లియర్ టెక్నాలజీ, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, యాడింగ్ షుగర్ ఇన్ ద Nestle baby products complies with the regulations, says Nadda. Union Health Minister JP Nadda told the Lok Sabha on Friday that the added sugar in the Nestle baby products was in compliance with that of the Indian and global standards as per the Food Safety and Standards Food for Infant Nutrition Regulations 2020. So the government has brought up or the Food Safety and Standards ఫుడ్స్ ఫర్ ఇన్ఫాంట్ న్యూట్రిషన్ రెగ్యులేషన్స్ 2020 అని చెప్పి మనం తీసుకుని వచ్చాము. వాటికి కాంప్లైంట్గానే మనకైతే కనుక ఉన్నాయి వీళ్ళు చేసినటువంటి ఎడిషన్స్ అనేటువంటివి అనేది వ్యూ పాయింట్. అండ్ ఒక ఇంపార్టెంట్ కమిషన్ గురించి మాట్లాడారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్. చాలా చాలా ఇంపార్టెంట్ బాడీ అండి మనకి ఇది కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ అనేటువంటిది. ఈవెన్ గ్లోబల్ స్టాండర్డ్స్ని కూడా మనకి ఏంటంటే దే ఆర్ కాంప్లైంట్ విత్ అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. ఎస్, దీనికి సంబంధించి లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ఐటమ్స్ మనం ఏంటంటే కనుక పాయింట్స్ ఏంటి అంటే మనం చూద్దాము. Union Health Minister JP Nadda clarified in Lok Sabha that the added sugar in the Nestle baby products complies with the Food Safety and Standard Foods for Infant Nutrition Regulations 2020 as well as the international standards. ఇంటర్నేషనల్గా పెట్టినటువంటి స్టాండర్డ్స్ అండ్ అలాగే మన కంట్రీలో ఉంటున్నటువంటి ద ఫుడ్స్ ఫర్ ఇన్ఫాంట్ న్యూట్రిషన్ రెగ్యులేషన్స్ 2020కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని ఇన్కాంప్లయంట్గానే ఉంటూనే, అంటే వాటిని ఫాలో అవుతూనే, వాటిని అబైడ్ బై చేస్తూనే మనకి ఈ యొక్క షుగర్ యాడెడ్ షుగర్ అనేటువంటి చేయడం జరిగింది. యాడెడ్ ద షుగర్ ఇన్ ద నెస్లే బేబీ ప్రొడక్ట్స్ అలయన్స్ విత్ ద ఇండియన్ అండ్ గ్లోబల్ స్టాండర్డ్స్. And standards include the CAC,
కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్స్ రికమెండేషన్స్, ఈ యొక్క బాడీ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ అనేటువంటి బాడీని మనకి సో 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేశాయండి కలిపి. దట్ ఈజ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO. ఈ 2 బాడీస్ కలిసి మన ప్రపంచంలోనే కన్జ్యూమర్ యొక్క హెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి అంటూ మనకి ఈ కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ అనేటువంటి బాడీని 1963లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రతి సింపుల్. దేర్ ఆబ్జెక్టివ్ ఈజ్ కన్జ్యూమర్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఫెయిర్ ట్రేడ్ని, ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ అవి లేకుండా కన్జ్యూమర్ హెల్త్ని ఇంపాక్ట్ చేసే విధంగా ఎటువంటిది కూడా మనకి యాక్టివిటీస్ చెయ్యకూడదు అని చెప్పి. So it was established in the year 1963 and by the 2 organizations, that is FAO and as well as WHO. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిపి. ఆబ్జెక్టివ్ ఏంటి? వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్ హెల్త్ అండ్ ఎన్ష్యూర్ ఫెయిర్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఫుడ్ ట్రేడ్. ఓవరాల్ ఫుడ్ ట్రేడ్లో మనకి ఏంటంటే కనుక ఫెయిర్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వాలి. సో ఈ యొక్క కంపెనీస్ అన్నీ కూడా మనకి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారు? స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారండి. గ్లోబల్ లెవెల్లో స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. మరి మన కంట్రీలో ఈ యొక్క ఫుడ్ రిలేటెడ్ స్టాండర్డ్స్ని ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారు? FSSAI అనేటువంటి బాడీ మనకి ప్రిస్క్రైబ్ చేస్తుంది. FSSAI స్టాండ్స్ ఫర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ బాడీ గురించి కూడా మనం స్టడీ చేస్తాము. గ్లోబల్ రికగ్నిషన్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద వరల్డ్స్ శానిటరీ WTO's శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ అగ్రిమెంట్ యాజ్ ద రెఫరెన్స్ ఫర్ ద ఇంటర్నేషనల్ ఫుడ్ ట్రేడ్. సో WTO అండర్లో కొన్ని ఇంపార్టెంట్ అంబ్రెల్లా అగ్రిమెంట్స్ ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్, AOA అంటారు, అదొక అగ్రిమెంట్. అలాగే అగ్రిమెంట్ ఆన్ శానిటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైటో శానిటరీ మెజర్స్ అంటారు, అది అదర్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఆన్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ అండర్లో కూడా ఈ కోడెక్స్ వాళ్ళు పెట్టినటువంటి స్టాండర్డ్స్ని, కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ వాళ్ళు పెట్టినటువంటి స్టాండర్డ్స్ని రెఫరెన్స్గా మనకైతే కనుక తీసుకుని ఉన్నారని చెప్తున్నారు విత్ రెస్పెక్ట్ టు వైల్ carrying out the food trade. It is recognized by the WTO's Sanitary and Phytosanitary Measures Agreement as the reference for international food trade. దీని అండర్లో మనకి ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉన్నారు? 189 మెంబర్ నేషన్స్ ఇంక్లూడింగ్ ఇండియా అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇండియా ఈజ్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ ద CAC కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్. అండ్ వే బ్యాక్ మనం దీన్ని 1964లోనే మనం అయితే కనుక జాయిన్ అయ్యాం. అండ్ ద యూరోపియన్ యూనియన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద CAC కోడెక్స్. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ ఏ ఆర్గనైజేషన్స్ కలిపి కాన్స్టిట్యూట్ చేశాయి అనేటువంటి క్వశ్చన్స్ మనకి ఇవ్వచ్చు. వేర్ దే సే దట్ FAO అండ్ యాజ్ వెల్ యాజ్ WHO తీసేసి వేర్ దే విల్ బీ గివింగ్ FAO అండ్ యాజ్ వెల్ యాజ్ IFAD అనేటువంటి ఆర్గనైజేషన్స్, లేకపోతే మనకి WHO అండ్ యాజ్ వెల్ యాజ్ ద WTO, ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిపి ఎస్టాబ్లిష్ చేశాయని ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతుంటారు. FAO అండ్ యాజ్ వెల్ యాజ్ ద WHO హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్. ఎస్. దెన్ వీళ్ళు ఏంటంటే ఏం చేస్తారు? వీళ్ళ పని ఏంటి? స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయడం. లైక్ హైజీన్ రిలేటెడ్ స్టాండర్డ్స్, లేబులింగ్ ఎలా ఉండాలి, ఎడిటివ్స్, న్యూట్రిషన్ రిలేటెడ్, కంటామినెంట్స్ రిలేటెడ్, కమోడిటీ స్టాండర్డ్స్, లైక్ స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ఆర్ ఫుడ్ గ్రూప్స్కి సంబంధించినటువంటి కమోడిటీ స్టాండర్డ్స్ని కూడా మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ రీజనల్ స్టాండర్డ్స్ స్పెసిఫికల్లీ అప్లయింగ్ టు దాట్ స్పెసిఫిక్ రీజియన్స్, ఇవన్నీ కూడా మనకి ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. మరి ఇండియా ఈ కోడెక్స్లో పార్టేనా? ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద కోడెక్స్. అండ్ మోస్ట్ రీసెంట్లీ వీళ్ళకి సంబంధించినటువంటి సెషన్ కూడా మన ఇండియా అయితే కనుక పార్టిసిపేట్ చేసిందండి. 86th ఎగ్జిక్యూటివ్ కమిటీ సెషన్ రోమ్, ఇటలీలో మనకైతే జరిగింది. ఇండియా యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద కోడెక్స్ sessions, like including the latest 86th executive committee session in the Rome. And మన ఇండియన్ రిప్రజెంట్ చేసేటువంటి బాడీ ఎవరు? FSSAI is the body which represents the India there. And it mainly advocated for the standardization of the spices like cardamom, turmeric, vanilla, which are aiming to bolster the international trade. Where we said that India మనం ఏంటంటే కనుక స్పైసెస్కి సంబంధించి వెరీ ఫేమస్. సో వాటికి సంబంధించినటువంటి స్టాండర్డైజేషన్ మెయింటైన్ చేయాలి అంటూ మనం అయితే కనుక అడ్వకేట్ చేస్తున్నాం. సో దట్ ఆ యొక్క స్టాండర్డ్స్ని, గ్లోబల్ బెంచ్ మార్క్స్ని మీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటిది కూడా మనకి ప్రమోట్ అవుతుంది. ఎస్. So the WHO collaborated with that of the FAO to prescribe the food safety standards globally.
What about FSSAI? FSSAI took the suo motu cognizance recently of concerns over sugar levels based on a report by that of the Swiss NGO. Swiss NGO ఒకటి రీసెంట్గా మనకి ఏంటంటే ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది, వేర్ దేర్ ఆర్ ఇంక్రీజ్డ్ షుగర్ లెవెల్స్ అయితే కనుక ఉన్నాయి బేబీ ప్రొడక్ట్స్లో అని చెప్పేసి మనకి తీసుకుని దాన్ని FSSAI వాళ్ళు స్వతహాగా సువో మోటో అంటారు, మనకి కాగ్నిజెన్స్ తీసుకున్నారు. నౌ FSSAI అనేటువంటి బాడీ మనకి దాని గురించి ఏం తెలియాలి? ఇప్పటిదాకా మనము CAC గురించి తెలుసుకున్నాం, కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్. ఏంటి దీని పర్పస్? కన్జ్యూమర్ హెల్త్ని ప్రపంచం మొత్తంలో ప్రొటెక్ట్ చేయాలి అండ్ ఏ విధంగా గ్లోబల్ ఫుడ్ స్టాండర్డ్స్ని వీళ్ళు ఏంటంటే ఇంపోజ్ చేస్తారు. ఇండియా మెంబరేనా? ఎస్, ఇండియా ఈజ్ ఏ మెంబర్. సో ద రీసెంట్ సెషన్స్లో కూడా మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ మన ఇండియా నుంచి FSSAI ఈజ్ ద రిప్రజెంటేటివ్. సో FSSAI గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, ఈజ్ ఇట్ ఏ స్టాట్యుటరీ బాడీ? ఎస్, FSSAI ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ అండి. మనకి ఇంతకుముందు మనకి మల్టిపుల్ యాక్ట్స్ ఉండేవన్నమాట ఫుడ్ రిలేటెడ్గా, మనకి లైక్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ అని, నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్కి సంబంధించి ఒక యాక్ట్, ఇలా మల్టిపుల్ యాక్ట్స్ అనేటువంటివి ఉండేవి. ఇలా కాకుండా సింగిల్ వన్ స్టాప్ సొల్యూషన్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకటే ఆర్గనైజేషన్ ఉండాలి అని తీసుకుని వచ్చిన బాడీయే FSSAI. It is constituted under the ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. 2006లో మన యొక్క పార్లమెంట్ మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అని చెప్పి మనకి తీసుకుని వచ్చి, ఇట్ కాన్సాలిడేటెడ్ ఎర్లియర్ ఫుడ్ లాస్ లైక్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ 1954, ఫ్రూట్స్ యాక్ట్, ఇలా ఈ యాక్ట్స్ అన్నిటినీ కూడా కాన్సాలిడేట్ చేసేసి ఈ FSSAI యాక్ట్ మనకి తీసుకుని వచ్చారు. లైక్ ద వే రీసెంట్గా మనకి లేబర్ లాస్ని కాన్సాలిడేట్ చేసి 4 లేబర్ కోడ్స్ని మనకి ఎలా అయితే తీసుకుని వస్తున్నారో, ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ ఇంతకు ముందు ఉండేటువంటి ఫుడ్ రిలేటెడ్ లాస్ అన్నీ స్కాటర్డ్ అయిపోయి ఉండేవి, వాటన్నిటిని కూడా మనకి జాయిన్ చేసి కాన్సాలిడేటెడ్ లాని మనకి తీసుకుని వచ్చారండి. ఏం చేస్తుంది FSSAI అనే బాడీ? మన కంట్రీలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది. మీరు ఏ ఫుడ్ ప్రొడక్ట్ మీదైనా కూడా తీసుకోండి, వెనకాల FSSAI సర్టిఫైడ్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఎవరైనా ఒక ఫుడ్ బిజినెస్ అది కూడా పెట్టాలన్నా కూడా ఈ యొక్క FSSAI వాళ్ళ దగ్గర లైసెన్స్ అప్లై చేసుకోవాలి, ఆ లైసెన్స్ అనేటువంటిది తీసుకోవాలి. సో ఇట్ విల్ ఫ్రేమ్ ద ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేటువంటిది ఫ్రేమ్ చేస్తుంది అండ్ ఇట్ విల్ గ్రాంట్ ద లైసెన్సెస్ అండ్ మానిటర్ ద ఫుడ్ బిజినెసెస్. సో కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఏంటంటే లైసెన్సెస్ గ్రాంట్ చేయడము అండ్ ఎగ్జిస్టింగ్ ఫుడ్ బిజినెసెస్ ఏవైతే రన్ అవుతున్నాయో వాటిలో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు వెదర్ ఆర్ దే ఫాలోయింగ్ ద హైజీన్ అయితే మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేటువంటిది మానిటర్ కూడా మనకి ఇన్స్పెక్షన్స్ కూడా మనకి క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు FSSAI వాళ్ళు. నాట్ ఓన్లీ దట్, దే కండక్ట్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ద ఫుడ్ సేఫ్టీ. సో ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ని కూడా మనకి స్ప్రెడ్ చేస్తూ ఉండేటువంటిది బాడీ. ఇది ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుందని అడుగుతారండి. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో అయితే కనుక వర్క్ చేసేటువంటి బాడీ ఇది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఇన్షూర్స్ పబ్లిక్ హెల్త్ త్రూ దట్ ఆఫ్ ద ఫుడ్ రెగ్యులేషన్. హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూఢిల్లీలో ఉన్నాయి విత్ అరౌండ్ 8 రీజనల్ ఆఫీసెస్ ఈ బాడీకి మనకైతే కనుక ఉన్నాయి FSSAIకి సంబంధించి. సో ప్రపంచం మొత్తం మీదుగా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ని పెంచాలి అని వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనేటువంటిది మనం అయితే కనుక సెలబ్రేట్ చేస్తాము. సో ఇది మనకి ఫస్ట్ సెలబ్రేటెడ్ లైక్ ఆన్ June 7th అండి. ప్రతి సంవత్సరం కూడా మనకి ఏంటంటే June 7th వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే మనం అయితే అబ్జర్వ్ చేస్తాము అండ్ సెలబ్రేట్ చేస్తాము. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం 2019లో మనకి మొదలు పెట్టారు. అంటే ఐడియల్లీ 2018లో మనం ఈ డేని అయితే పెట్టాము అండ్ ఇట్ వాజ్ డిక్లేర్డ్ బై దట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGA వాళ్ళు, లైక్ అపాన్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద FAO అండ్ యాజ్ వెల్ యాజ్ ద WHO. వీళ్ళ ఇద్దరి యొక్క రికమెండేషన్స్ ద్వారా మనకి 2018లో ఈ యొక్క వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనేటువంటి దాన్ని తీసుకుని రావడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద సేఫ్ ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ రెడ్యూస్ ద డెత్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఫుడ్ బోర్న్ డిసీజెస్. సో ఫుడ్ బోర్న్ డిసీజెస్ వల్ల బికాస్ ఆఫ్ డ్యూ టు ద కంటామినేటెడ్ ఆర్ లేకపోతే మనకి అడల్ట్రేటెడ్ ఫుడ్ని మనం ఏంటంటే కన్జంప్షన్ అనేటువంటిది తగ్గించడం గురించి, అది కంప్లీట్లీ ప్రివెంట్ చేయడం గురించి, ఫుడ్ బోర్న్ డిసీజెస్ని తగ్గించడం గురించి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనేటువంటి దాన్ని మనం సెలబ్రేట్ చేస్తాం. సో లీడర్షిప్ వచ్చేసి మనకి ఇట్స్ అ జాయింట్ ఎఫర్ట్స్ విచ్ ఆర్ లెడ్ బై FAO అండ్ యాజ్ వెల్ యాజ్ ద WHO. అండ్ ఇట్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ సమ్ ప్రిన్సిపల్స్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. గవర్నమెంట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ సేఫ్ ఫుడ్ ఫర్ ఆల్ ఈజ్ అవైలబుల్ అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ డ్యూటీ. ప్రొడ్యూసర్స్ అండ్ బిజినెసెస్ షుడ్ అడాప్ట్ ద సేఫ్ ప్రాక్టీసెస్. సో వైల్ దే ఆర్ మేకింగ్ దీస్ ఫుడ్స్ మనకి చేసేటప్పుడు మనకి ఏంటంటే కనుక సేఫ్ ప్రాక్టీసెస్ని వీళ్ళు ఫాలో అవ్వాలి. కన్జ్యూమర్స్
హ్యావ్ ఏ రైట్ టు హెల్దీ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకునేటువంటి రైట్, ఆ హక్కు వాళ్ళకైతే కనుక ఉంది. మనం ఎటువంటి కంటామినేటెడ్ ఫుడ్ కూడా మనం ఏంటంటే వాళ్ళకి పెట్టకూడదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ. సో డౌన్ ద లైన్ మనకి స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని కూడా మనకైతే తీసుకుని వచ్చారండి. ఎస్, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే గురించి తెలియాలి, FSSA అనేటువంటి బాడీ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనేటువంటి ఆస్పెక్ట్స్ తెలియాలి, అండ్ దెన్ మనకి కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ గురించి కూడా మనకు తెలియాలి. అసలు ఈ బాడీని ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎవరెవరి రికమెండేషన్స్ ద్వారా, ఏం చేస్తుంది ఈ బాడీ అసలు అనేటువంటివన్నీ కూడా మనకి we need to be thorough with the underlying things మనకు తెలియాలండి. ఓకే, ఎగ్జాంపుల్ మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ కోడెక్స్ ఎలిమెంటారియస్ కమిషన్ ఇన్ ఇంటర్నేషనల్ ఫుడ్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా. Let us move to that of the next article. Moving to the next article, 30 people drowned per hour in 2021 says World Health Organization. Drowning is a very very serious issue and ee rojuna manaki, so that drowning can be from many things, like it can be due to the flood. So flood valla manakaithe kanaka avvachu, either any natural disasters valla manaki avvachu, lekapothe any recreational or entertainment activities ku velli akkada manaki entante kanaka ఇది చేయొచ్చు. ఇక్కడ చూడండి, సంథింగ్ రిలేటెడ్ టు విశాఖపట్నంలో మనకి ఏంటంటే ఈ యొక్క ఇది పెట్టారు మనకి, వేర్ ఇట్ సేయింగ్ దట్ ఇచ్చట మనకి ఏంటంటే ఈదుట నిషేధం, హియర్ స్విమ్మింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి మనకైతే కనుక రాశారు. కింద వీళ్ళు రాశారు చూడండి, అన్మైండ్ఫుల్ ఆఫ్ ద రిస్క్ అండ్ వార్నింగ్ బోర్డ్, people are playing in the sea in Visakhapatnam. So they are not at all caring about this particular warning, danger idini manaki enti ante kanaka bakkana pettesi. So they are enjoying themselves, they are playing, so they are not at all worried about the risk that is involved antu manaki entante cheppడం జరుగుతుంది. బికాస్ డ్రౌనింగ్ అనేటువంటిది ప్రపంచం మొత్తం మీదట చాలా సీరియస్ ఇష్యూ. ఎంత సీరియస్ ఇష్యూ అంటే 2021లో సో ఎవ్రీ అవర్ 30 పీపుల్ మనకి ఏంటంటే కనుక ఈ డ్రౌనింగ్ ద్వారా మనకైతే చనిపోతున్నారండి. అండ్ మోస్ట్ అలారమింగ్ కన్సర్న్ ఏంటంటే వీళ్ళల్లో అందరూ కూడా చాలామంది, ఎంతమంది అంటే 92% డెత్స్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే మనకైతే కనుక జరుగుతున్నాయి. క్లియర్? దీనికి సంబంధించి కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలియాలి. లెట్ us read all those important points. The World Health Organization, WHO, World Health Organization అనగానే మనం ఎస్టర్డేస్ దాంట్లో మనం రీసెంట్గా వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కూడా పబ్లిష్ చేశారండి. దాని గురించి కూడా మీరు స్టడీ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అంటే ఇంతకుముందు వీడియోలో ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉండుంటే కనుక మీరు తెలుసుకోవాల్సినటువంటివి అనమాట. లైక్ దే హ్యావ్ రీసెంట్లీ లాంచ్డ్ ద గ్లోబల్ టీబీ రిపోర్ట్ ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ మలేరియా రిపోర్ట్ అయితే లాంచ్ చేశారు. గ్లోబల్ టీబీ రిపోర్ట్, వరల్డ్ మలేరియా రిపోర్ట్ అనేటువంటివి మనకి లాంచ్ చేశారు. వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దెమ్. Published the first ever global status report on drowning prevention, revealing the alarming status on drowning related deaths worldwide. ప్రపంచం మొత్తం మీద ఈ యొక్క డ్రౌనింగ్ వల్ల అంటే మునిగిపోయి చనిపోవడం అనమాట. సో ఈ యొక్క డ్రౌనింగ్ వల్ల, డ్రౌనింగ్ రిలేటెడ్ డెత్స్ వల్ల మనకి యొక్క స్టేటస్ ఏంటి అంటూ మొట్టమొదటిసారి ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ని తీసుకుని రావడం జరిగింది. వెనెవర్ ద ఫస్ట్ ఎవర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎస్ అంటే సమ్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మనం చూస్తే అరౌండ్ 3 lakh people died by drowning in the year 2021, averaging around 30 deaths per hour. 92% of these deaths తీసుకుంటే they all occurred in the low and as well as middle income countries, disproportionately affecting the poor and as well as marginalized sections of our society. So here it's not that only climate change, because the climate change అనేటువంటిది మనం తీసుకుంటే కనుక which is disproportionately affecting these low and as well as middle income countries, but at the same time this drowning is as well మనకి low and middle income countriesలోనే ఎక్కువగా అయితే కనుక పీపుల్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నారని చెప్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ తీసుకుంటే ద WHO సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ ఇంక్లూడింగ్ ఇండియా స్టాటిస్టిక్స్ తీసుకుంటే this region accounted for about 28% of the global drowning burden with around 83,000 deaths. 83,000 మంది కేవలం మనకి ఏంటంటే డ్రౌనింగ్ వల్ల చనిపోవడం జరిగింది, విచ్ ఇస్ ఈక్వలెంట్ టు 28% ఆఫ్ ద గ్లోబల్ డ్రౌనింగ్ డెత్స్ అని చెప్పి బర్డెన్ అని చెప్పి కూడా మనకి WHO వాళ్ళు చెప్తున్నారండి. మెయిన్లీ ఎవరు అట్ రిస్క్ ఉన్నారంటే చిల్డ్రన్ ఆర్ అట్ రిస్క్, అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పీపుల్ డిఫరెంట్ రిస్క్ లెవెల్స్లో మనకు ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ డ్రౌనింగ్ ఈజ్ ద 4th లీడింగ్ కాజ్
of death for children aged 1 to 4, and the third leading cause for children aged 5 to 14. సో రిక్రియేషనల్ యాక్టివిటీస్కి ఈ పర్పసెస్కి కూడా మనకైతే వెళ్తూ ఉంటారు. అండ్ ఏజ్ గ్రూప్స్ మోస్ట్ ఎఫెక్టెడ్ తీసుకుంటే 24% ఆర్ అమాంగ్ ద చిల్డ్రన్ ఏజ్డ్ 5 to 14 కాదు, ఇట్ వాజ్ లైక్ 1 to 5. సో ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 1 to 5 మనం తీసుకుంటే 24% ఎఫెక్ట్ అవుతున్నారట. 19% ఆఫ్ ద చిల్డ్రన్ ఏజ్డ్ అమాంగ్ 5 to 14 అండ్ 14% అమాంగ్ ద యంగ్ పీపుల్ ఏజ్డ్ 15 to 24 ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ పాపులేషన్ లైక్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్. అండ్ నాట్ ఓన్లీ దాట్, సో రీజనల్ డిఫరెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్ యూరోపియన్ రీజియన్ తీసుకుంటే 68% డిక్లైన్ అయితే కనుక ఉందంటండి డ్రౌనింగ్ రిలేటెడ్ డెత్స్ సిన్స్ ద ఇయర్ 2000. బట్ అలా కాకుండా మన సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ తీసుకుంటే దేర్ వాజ్ జస్ట్ ఏ 48% డిక్లైన్. దట్ మీన్స్ దేర్ ఈస్ స్టిల్, సో ద సౌత్ ఏషియన్ రీజియన్ ఈజ్ మోర్ వల్నరబుల్ సో టు దీస్ పర్టికులర్ థింగ్స్. అండ్ ఈ డ్రౌనింగ్ అనేటువంటిది ఫర్దర్ ఇట్ వాజ్ enhanced impacted because of due to that of the climate change. ఇంక్రీజ్డ్ ఫ్లడింగ్, వరదలు అనేటువంటివి విపరీతంగా పెరిగిపోవడం మూలాన మనకి ఏంటంటే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ ద డ్రౌనింగ్ రిస్క్. 75% ఆఫ్ ద ఫ్లడింగ్ రిలేటెడ్ డెత్స్ ఆర్ లింక్డ్ టు దట్ ఆఫ్ ద డ్రౌనింగ్. మునిగిపోవడం మూలాన మనకి ఏంటంటే వాటిల్లో సో చనిపోతున్నారు అని చెప్తున్నారు. Now let us discuss some important measures like to prevent the drowning. ఈ యొక్క డ్రౌనింగ్ని ప్రివెంట్ చేయడం గురించి which was not given in this article but still you have to know about it అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్టలేషన్ ఆఫ్ బ్యారియర్స్. సో బ్యారికేడ్స్ని మనకి బ్యారియర్స్ని వాటిని కూడా పెట్టి ఎగ్జాంపుల్ లైక్ ఫెన్సెస్ లేకపోతే కవరింగ్స్ అరౌండ్ దీస్ వాటర్ బాడీస్ అనేటువంటివి మనం పెట్టాలి. లైక్ ఎగ్జాంపుల్ పూల్స్, వెల్స్ విల్ రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్. సో చిల్డ్రన్కి మనకి ఏంటంటే అన్అటెండెడ్ అంటే ఎవరు కూడా అటెండెడ్ బై ఎవరు లేకుండా సో సింగిల్ యాక్సెస్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయకూడదు. బ్యారియర్స్ని మనం ఇన్స్టాల్ చేయాలి. సెకండ్ వన్, వీ హ్యావ్ టు డెసిగ్నేట్ సేఫ్ ఏరియాస్ అని చెప్పేసి మనం డెసిగ్నేట్ చేయాలి. అంటే లైక్ వేర్ వాటర్ ఫ్రీ సేఫ్ జోన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి ఎక్విపింగ్ విత్ ఎంగేజింగ్ యాక్టివిటీస్ సో దట్ టు రెడ్యూస్ ద యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ అనేటువంటిది తగ్గించడం గురించి. అండ్ రెస్క్యూ టెక్నిక్స్లో ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. ఎవరికి కమ్యూనిటీ ట్రైనింగ్ నీడ్ టు బి గివెన్ లైక్ డూయింగ్ ద సిపిఆర్ అండ్ రెస్క్యూ టెక్నిక్స్ క్యాన్ సేవ్ ద లైఫ్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీస్ యాజ్ వెల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన స్కూల్ ఎడ్యుకేషన్ కరికులంలో దీన్ని ఇన్కార్పొరేట్ చేయాలి. లైక్ ద నాలెడ్జ్ రిలేటింగ్ టు ఇట్, వాటర్ సేఫ్టీకి సంబంధించి డ్రౌనింగ్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్ టు దట్ ఆఫ్ ద స్కూల్ కరికులమ్స్. ఇలా చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే వాళ్ళలో ఆ యొక్క అవేర్నెస్ అనేటువంటిది మనకి పెరుగుతుంది. అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద బోటింగ్ రెగ్యులేషన్స్ like enforcing the life jacket mandates, regular vessel maintenance, adherence to the water safety protocols, ఇవన్నీ కనుక ఫాలో అయినట్లయితే టు అన్ ఎక్స్టెంట్ మనం ఏంటంటే డ్రౌనింగ్ రిలేటెడ్ డెత్స్ని తగ్గించవచ్చు అని చెప్పి ఈవెన్ WHO వాళ్ళు కూడా మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చేసేటువంటి రికమెండేషన్స్ అండి. WHO చెప్తున్నది ఏంటంటే దిస్ రిపోర్ట్ ఈజ్ నౌ హైలైటింగ్ దట్ దెర్ ఈజ్ ఎ డైర్ నీడ్ for political will and investment to prevent the drowning deaths, emphasizing the importance of teaching the basic swimming skills and providing the daycare for the preschool children మనం అయితే కనుక ప్రొవైడ్ చేయాలి. Currently, only 33% of the countries are offering the national programs for the bystander rescue training and only 22% integrated the water safety education into that of the school curriculum. 33% మంది మాత్రమే వీళ్ళకి ట్రైనింగ్ అనేటువంటిది అంటే బైస్టాండర్ రెస్క్యూ ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం 22% పీపుల్ మాత్రమే కంట్రీస్ మాత్రమే వాటర్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి వాళ్ళ యొక్క స్కూల్ కరికులమ్స్లో ఇంటిగ్రేట్ చేశారు. స్టిల్ మోర్ దెర్ ఇస్ ఏ లాట్ మోర్ వే టు గో అన్న పాయింట్ మనకు తెలియాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే అనేటువంటి దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తామండి ప్రతి ఏడాది కూడా. ఇన్ ఆర్డర్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ద డ్రౌనింగ్ రిలేటెడ్ డెత్స్ గురించి దీనికి సంబంధించి ఇట్ ఈస్ హెల్డ్ యాన్యువల్లీ ఆన్ 25th July టు రైజ్ అవేర్నెస్ అండ్ హానర్ దోస్ లైఫ్స్ హూ ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ఆఫ్ ద డ్రౌనింగ్. అండ్ థీమ్ ఫర్ 2024 మనం తీసుకుంటే ఎనీ వన్ క్యాన్ డ్రౌన్ బట్ నో వన్ షుడ్ అనేటువంటి థీమ్ మనకైతే కనుక పెట్టారు. అండ్ WHO స్లోగన్ దీనికి సంబంధించి ఏంటంటే కనుక సెకండ్స్ కెన్ సేవ్ ఏ లైఫ్ అని చెప్పి మనకి తీసుకుని వస్తున్నారండి. సెకండ్స్ దట్ గోల్డెన్ సెకండ్స్ కెన్ సేవ్ ఏ లైఫ్. అండ్ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ మనం చూస్తే డ్రౌనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రివెంటబుల్ కాజెస్ ఆఫ్ డెత్ గ్లోబల్లీ ఎస్పెషల్లీ అమాంగ్ చిల్డ్రన్. డిస్కస్ ద మెజర్స్ దట్ కెన్ బి టేకెన్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద డ్రౌనింగ్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ ఇండియా కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్.
Yes. So the mains is something that UPSC, what UPSC is expecting is an educated man, so, or for that matter women. So here the point is not with respect to gender, the point is with respect to an educated individual should be able to write these mains answers without any specialized knowledge. ఇంకా మళ్ళీ స్పెషల్గా నాలెడ్జ్ అనేటువంటిది అవసరం లేకుండా, సో తనకి తెలిసినటువంటి ఎడ్యుకేషన్, రియల్లీ అండ్ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్ ఎలా ఉండాలి అనేటువంటిది తోటి మనకి ఏంటంటే వాళ్ళు రాయగలిగేలా ఉండాలి. బట్ ఆప్షనల్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇట్ రిక్వైర్స్ స్పెషలైజ్డ్ స్టడీ అనేటువంటి దానికి మాత్రమే ఉండాలి. బట్ జనరల్ స్టడీస్, ఆ పేరులోనే ఉంది జనరల్ స్టడీస్. సో దోస్ ఆర్ బేసికల్లీ జనరల్ ఇన్ నేచర్, వేర్ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్, సో ఇఫ్ హీ ఈజ్ రియల్లీ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ దెన్ డెఫినెట్లీ హీ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. దట్ ఈస్ హౌ ద ఐడియా అండి. క్లియర్? మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మనకి శ్రీలంకన్ ప్రెసిడెంట్ టు బిగిన్ హిజ్ 3-day ఇండియా విజిట్ టుమారో. సో శ్రీలంక యొక్క ప్రెసిడెంట్, మనకి శ్రీలంకలో రీసెంట్గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అయితే కనుక మనకి జరిగాయి. సో అనురకుమార్ దిస్సనాయిక రీసెంట్లీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక అండ్ నౌ హీ ఈస్ విజిటింగ్ దస్ ఇండియాని అయితే కనుక విజిట్ చేస్తున్నారు, వేర్ బైలాటరల్ ఇష్యూస్ అనేటువంటివి మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి ఇక్కడ. Yes, Andy, with respect to this particular article, once the visit is completed, we will also discuss the important highlights between the India and as well as Sri Lanka. But in this article, we will take an opportunity to see some important points between India and as well as the Sri Lanka relations. The visit of Sri Lanka's President Anurakumara Dissanayake to India assumes importance for addressing the key bilateral issues between India and Sri Lanka. Sri Lanka మనం చూసినట్లయితే from the past couple of years, particularly in the 2022 సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్లోకి అయితే కనుక వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి డీల్ గురించి, వేర్ ఇండియా ఆల్సో ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ విత్ రెస్పెక్ట్ టు దట్ డెట్ రీస్ట్రక్చరింగ్ గురించి మనమైతే కనుక చాలా క్రూషియల్ రోల్ అక్కడ కూడా ప్లే చేసాము. And further strengthening the ties and marking his first official state visit after assuming the office. మన యొక్క నైబరింగ్ కంట్రీస్ యొక్క మూమెంట్స్, లైక్ మనకి ఏంటంటే కనుక రిలేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద కంట్రీస్ విత్ రెస్పెక్ట్ టు నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ జరిగేటువంటి రీసెంట్ డెవలప్మెంట్స్ అనేటువంటివి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అండి. సో ఇట్స్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అస్ డెఫినెట్లీ. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మన ఒక నైబరింగ్ కంట్రీ నేపాల్ తీసుకున్నాం అనుకోండి, నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ రీసెంట్లీ ఫర్ ద ఈ యొక్క ట్రెడిషన్ని షిఫ్ట్ చేసి చైనాని అయితే కనుక విజిట్ చేశారు. దట్స్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇండియా బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంక్రీజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చైనా ఇన్ నేపాల్. ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ మనకి శ్రీలంకలో కూడా చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక ఉంటుంది. నౌ కమింగ్ టు హిస్ పర్టికులర్ విజిట్, తనని ఇండియా యాజ్ ఎ ఫస్ట్ డెస్టినేషన్గా చూస్ చేసుకోవడం అనేటువంటిది సంథింగ్ దట్ క్లియర్లీ షోస్ ద ర్యాపో బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక, అండ్ పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు ద ప్రెసిడెంట్. ఆఫ్టర్ సో అందుకనే రాశారనమాట, దిస్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ విజిట్ బికాస్ ఇట్ ఈస్ హిజ్ ఫస్ట్ అఫీషియల్ విజిట్, స్టేట్ విజిట్ ఆఫ్టర్ అస్యూమింగ్ ద ఆఫీస్. అండ్ బైలాటరల్ మీటింగ్స్ అయితే కనుక పెట్టుకోదలుచుకున్నారు, లైక్ ద ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్తో మనకైతే మీట్ అవుతారు. ఇంపార్టెంట్ ఇష్యూస్ లైక్ కనెక్టివిటీ ఇష్యూస్, ఎనర్జీ సెక్టార్, డెట్ రీస్ట్రక్చరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి అయితే కనుక డిస్కషన్ అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ హీ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ఏ బిజినెస్ ఈవెంట్ అండ్ బోధ్గయా అయితే విజిట్ చేస్తున్నారు ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ ద కల్చరల్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. పొలిటికల్ ఇంప్లికేషన్స్ మనం చూసుకుంటే లైక్ హీఈస్ ఫ్రమ్ దిస్ జేవీపీ, జనతా విముక్తి సోద పెరమున. ఇంతకుముందు ఈ పర్టికులర్ పార్టీ వీళ్ళ యొక్క ఐడియాలజీ అంతా ఏంటంటే కనుక దే ఆర్ కంప్లీట్లీ ఎగెన్స్ట్ ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్. ఎస్, ఇండియా మీడియేటెడ్ అకార్డ్స్. This visit marks a policy shift from that of JVP, which historically opposed the India's influence, now reflecting the evolving dynamics in that of the bilateral relations. Even challenges ఉన్నాయి particularly with respect to that of the Sri Lanka మనం తీసుకున్నట్లయితే కనుక, so where debt management is a very serious issue అండి. As we previously discussed that the year 2022 and as well as 2023, so Sri Lanka's economic crisis, severe financial crisis అయితే కనుక వచ్చేసింది. Addressing the Sri Lanka's financial crisis with the India's continued support, where India played a very crucial role with respect to providing the support to that of the Sri Lanka అండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిషరీస్ కాన్ఫ్లిక్ట్, పర్టికులర్లీ ఇన్ ద పాక్ స్ట్రైట్ రీజియన్లో మనకి తీసుకుంటే కనుక, నౌ this is also on the agenda to resolve the disputes between India and as well
well as Sri Lanka over this Pak Strait region. థర్డ్, ఎనర్జీ కోఆపరేషన్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నారు, పర్టికులర్లీ రెన్యూవబుల్ ఎనర్జీ కొలాబరేషన్ గురించి. Now, taking this also as an opportunity, let us discuss the important India and as well as the Sri Lanka relations kuda manam chuddamandi. So yes, with respect to the strategic importance మనం తీసుకుంటే, so Sri Lanka's proximity to the Indian Ocean across the Pak Strait and its position on the major shipping routes make it very crucial for our India's maritime security and trade. So India's maritime and security and trade perspective లో సో మనకి శ్రీలంక తోటి మెయింటైనింగ్ గుడ్ రిలేషన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. With respect to economic ties between India and Sri Lanka తీసుకుంటే, India has provided around $4 billion in aid during the Sri Lanka's 2022 financial crisis లో మనం ఏంటంటే శ్రీలంకకి ఎంతగానో హెల్ప్ చేయడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దాట్, IMF తోటి ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్లో కూడా శ్రీలంకను మనం ఎంతగానో సపోర్ట్ చేసాం మనం. విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూసుకుంటే, ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ export destination for that of the Sri Lanka, and around 60% of the Sri Lanka's exports manaki benefiting from that of the India Sri Lanka free trade agreement. Ippudu India and Sri Lanka ETCA, economic and technology cooperation agreement, ante to further ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఇంకా పెంచుకోవడం గురించి, ఇంకా మోర్ అండ్ మోర్ ట్రేడ్ క్యారీ అవుట్ చేయాలి, లెస్ బ్యారియర్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈటీసీఏని కూడా మనకి ప్రపోజ్ చేయడం జరిగిందండి. And so there are collaborations with respect to BIMSTEC and SAARC as well to advance the regional developments. India and Sri Lanka have some defense exercises as well, like for example Mitra Shakti, one of the important exercise manaki recently దీన్ని మనకి మెయిన్స్లో కూడా ప్రిలిమ్స్లో కూడా అడిగారు మనకి, ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజ్. అండ్ SLINEX అంటారు, శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ శ్రీలంక అండి. మల్టీలాటరల్ కోఆపరేషన్, వి బోత్ ఆర్ మెంబర్స్ ఆఫ్ SAARC, BIMSTEC, Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation అంటారు. అండ్ IORA, which stands for Indian Ocean Rim Association. Yes, and we also have active collaboration in the United Nations, World Trade Organization, World Health Organization, IMF, World Bank frameworks అన్నిటిల్లో కూడా. అండ్ ఈ యొక్క విజిట్ తర్వాత ఏమేమి అవుట్కమ్స్ వచ్చాయి అనేటువంటిది మళ్ళీ మనకి ఆర్టికల్ వస్తుంది. అక్కడ మనకి రీసెంట్ విజిట్ యొక్క హైలైట్స్ ఏవేంటి, ఏమేమి అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్నారు, ఏమేమి ఇష్యూస్ ఇది చేస్తే చాలా సార్ట్అవుట్ చేశారు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేద్దామండి. డిస్కస్ ద పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ కెన్ బి, డిస్కస్ ద స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రీజనల్ స్టెబిలిటీ అండ్ కనెక్టివిటీ. ఎస్, moving to the next one, that's it and these are the important articles that you are expected to know for today. Now today's question, consider the following statements about the Codex Alimentarius Commission gurinchi manam maatladukunte. Point number 1, it was established in 1963 by the FAO and as well as WHO. First statement cheptondi, India is not a member of CSE. Which of the above statements is or are correct? 1 only, 2 only, both 1 and 2, and as well as none of the above. So if you know the answer, please comment your answer, and at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next session. Until then, happy learning, all the best, take care.